ప్రియమైనటువంటి దేవుని వాళ్ళను గడిచిన దినంలోని చివరి అంకము ఏంటి అంటే అబ్రహాము గారు నిండు వృద్ధాప్యంలోనికి వచ్చే సమయానికంటే ముందుగా కెతూరా అనేటువంటి స్త్రీ అందు తాను కన్నటువంటి పిల్లలని బహుమానములు ఇచ్చి తూర్పు దేశం తట్టుగా వారిని పంపించటము జరిగింది. ఇక ఆ పిమ్మట అతడు తన యొక్క సమస్త ఆస్తిని తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వారసత్వంగా ఇవ్వటము జరిగింది. ఇక తన 175వ సంవత్సరపు వయస్సులో తాను మరణించటము జరిగింది. తన పితరుల యొద్దకి తాను చేర్చబడటము జరిగింది. ఇక ఆ పిమ్మట ఇస్సాకు గారు బెయేర్ లహాయి రోయి అనేటువంటి నీటి బుగ్గ కలిగినటువంటి పారాను అరణ్యములో అతడు వాసం చేయటము జరిగింది. అంటే అక్కడ కాపురాన్ని ప్రారంభించాడు. ఇక ఈ దినమున ఆదికాండము 25వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. అబ్రహాము హాగరునందు కనినటువంటి మొదటి కుమారుడైన ఇష్మాయేలు యొక్క సంతానము వారి వంశావళులను గురించినటువంటి సంగతులను తెలియజేస్తున్నాడు. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, నిబ్షాము, మిష్మా, దూమాన, మషా, హదరు, తేమా, యతూరు, నాపీషు, కెదమా. ఈ 12 మంది కుమారులను అతడు కన్నాడు. ఇవి వారి వారి వంశావళుల ప్రకారం వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలోనూ వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు అని అంటున్నాడు. అంటే ఇష్మాయేలుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు 12 వంశాలుగా ఎదగటం జరిగింది. 12 వంశాలే 12 రాజ్యాలుగా ఏర్పడటం జరిగింది. ఈ 12 రాజ్యాలను వారి వంశంలోని వారి వ్యక్తి వారిని రాజుగా పరిపాలించటం జరిగింది. అలా 12 రాజులు 12 వంశాలలో ఏర్పాటు అయ్యారు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. శారా బ్రతికినటువంటి సంవత్సరములు 127.
ఇష్మాయేలు బ్రతికినటువంటి సంవత్సరములు 137. అబ్రహాము బ్రతికినటువంటి సంవత్సరములు 175. 137 సంవత్సరాలు ఇష్మాయేలు బ్రతికి అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుట ఉన్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసము ఏర్పరచుకొనెను. అలా ఇష్మాయేలు గారి కుటుంబము ఎక్కడ స్థిర నివాసము ఏర్పాటు చేసుకున్నారు అని అంటున్నాడంటే, ఐగుప్తు దగ్గరగా ఉన్నటువంటి షూరు మొదలుకొని అషూరునకు వెళ్ళేటువంటి హవీలా వరకు వీరు నివాస స్థలములను ఏర్పాటు చేసుకునేను అని అంటున్నాడు. ఒకసారి చివరిలో ఉన్నటువంటి పటమును మనం గమనించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, ఆది కాండంతో సంబంధము కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు అని ఉన్నాయి కదా. ఇక్కడ ఐగుప్తు మొదలుకొని అని అన్నాడు. అంటే ఈ ఏదోము అనేటువంటి ప్రాంతము ఉంది కదా, ఈ ప్రాంతమును ఆనుకొని దగ్గరగా ఇందులో చెప్పబడినటువంటి షూరు వరకు అని అన్నాడు కదా. షూరు ఐగుప్తు ఎదుట ఉన్నటువంటి షూరు అని అన్నాడు. ఈ షూరు ఎక్కడుంది అనేటువంటి విషయం మనకు తెలియాలి అని అంటే, ఒకసారి దాని పక్కనే ఉండేటువంటి ఇశ్రాయేలీల నిర్గమం యొక్క దారి అని ఉంది కదా. ఇశ్రాయేలీల యొక్క నిర్గమ దారి. ఓకే, దానిలో బయల్సెఫోను క్రిందుగా షూరు అని ఉంది చూడండి. షూరు అంటే వారి మార్గమునకు కుడివైపున ఉండింది. వారి యొక్క ప్రయాణమునకు ఎడమవైపు ఉంటుంది. పటములో మనం చూస్తే కుడివైపున ఉంటుంది షూరు. పారాను అరణ్యమునకు ఉత్తరముగా కొంచెం ఎడమ వైపుగా ఉంటున్నది షూరు. ఓకే, ఈ షూరు మొదలుకొని మళ్ళీ మొదటి పటానికి వస్తే, ఇందులో అంటే ఇప్పుడు మనకు ఇక్కడ కనిపించినటువంటి షూరు ఎక్కడ ఉండింది అని అంటే, ఎర్ర సముద్రము యొక్క 2 పాయలలో ఎడమ వైపు ఉన్నటువంటి పాయకు మీదుగా ఉంది షూరు. ఓకే, ఈ మధ్యధరా సముద్రమునకు ఎర్ర సముద్రమునకు మధ్యగా కొంచెం కుడివైపుగా ఉండింది అని మనకు అర్థమవుతున్నటువంటి విషయం షూరు. ఇది మొదలుకొని మొదటి పటంలోనికి వస్తే, ఇక్కడ మెసొపొతేమియాని మనం చూసుకున్నాం కదా, దానికి కుడివైపున అషూరు ఉంది. ఈ అషూరునకు వెళ్ళు మార్గమున అనంటే, ఈ యూఫ్రటీసు నది ఏదైతే ఉందో దానికి సమీపముగా హవీలా ఉంటుంది. ఓకే, దానికి సమీపముగా హవీలా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మీరు గమనించినట్టయితే
సువిశాల స్థలంగా లేదా దేశముగా అరేబియా కనబడింది. అరేబియా, ఈ అరేబియా ఏదైతే ఉందో ఇది దీన్ని కేంద్రంగా చేసుకొని ఇష్మాయేలు తన కుటుంబంతో వాసం చేసి విస్తరించడం జరిగింది. అంటే ఇష్మాయేలీల యొక్క మొట్టమొదటగా వారు విస్తరించి స్థిరపరచుకున్నటువంటి దేశము ఏదయ్యా అనంటే అరేబియా దేశము. ఇప్పుడు దాన్ని మనము సౌదీ అరేబియా అని అంటున్నాం. ఈ అరేబియా నుండి వారు ఉత్తరం వైపుగా అలాగే తూర్పు వైపుగా వారు విస్తరించడం జరిగింది. తదనంతరము ఇక అనేకమైనటువంటి దేశాలు ఏర్పాటు జరిగాయి. అంటే వారి జనాభా పెరుగుచున్న కొలది ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి ఖతార్ అయితేనేమి, యెమెన్ అయితేనేమి, యోర్దాన్ అయితేనేమి, ఇలా రకరకాలైనటువంటి దేశాలుగా అది ఎదగటము జరిగింది. ఎంతగా ఎదిగింది అంటే పారసీకులు వాసం చేసేటువంటి ఇరాను దేశం దాకా వారు విస్తరించారు. ఇరానే కాదు, నేడు టర్కీ దేశం దాకా కూడా వారు విస్తరించటము జరిగింది. ఓకే, అలా సౌదీ అరేబియా ప్రాంతంలో ఇష్మాయేలు కుటుంబము నివాసం చేశారు. 19వ వచనం, ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరీయునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. అంటే ఎన్ని సంవత్సరాలకు ఈ ఇస్సాకు వివాహం చేసుకున్నాడు అంటే 40 సంవత్సరములకు వివాహము చేసుకున్నాడు. ఓకే, అయితే రిబ్కాది కానీ అంటే వివాహం కాకమునుపు లాబాను బెతుయేలు యొక్క దేశము ఏది అనంటే సిరియా దేశము. సిరియా. ఓకే, ఆ దేశ వాసులైనటువంటి అంటే సిరియాలో నాహోరు కుటుంబము ఉండింది. నాహోరు కుమారుడు చిన్న కుమారుడు బెతుయేలు. బెతుయేలు యొక్క కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. 40వ సంవత్సరమునకు అతడు వివాహం చేసుకున్నాడు. సుమారు 20 సంవత్సరాల వరకు అతనికి సంతానం కలగలేదు. 20 సంవత్సరాల దాకా కూడా సంతానం కలగకపోవటం మూలంగా అతడు దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. అంటే 20 సంవత్సరాల తర్వాత గర్భమును ధరించింది. అయితే ఆ 20 సంవత్సరాలకి దేవుడు కవలలను అనుగ్రహించాడు. కడుపులో 2 కుమారులు ఉన్నారు. అయితే ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. అంటే చిన్నపిల్లలు ఒకరితో ఒకరు కలియబడటం మనం చూస్తూ ఉంటాం కదా. ఒకరినొకరు లాగేసుకోవటం, నెట్టేసుకోవటం, కింద పడటం, మీద పడటం, ఇలాంటివి జరుగుతాయి కదా. లైక్ దట్
అలా వారు కడుపులో ఉండగానే ఒకరితో ఒకరు పెనుగులాడారు. ఓకే, తదుపరి ఆ పెనుగులాడటం మూలంగా కడుపులో వారు కదలటం, కదిలినప్పుడు ఆమె గర్భములో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడటం, తద్మూలముగా నొప్పితో ఆమె విలవిలలాడింది, బాధపడింది. అప్పుడు ఆ నొప్పికి తాళలేక ఆమె అన్నటువంటి మాట ఏంటంటే, ఒకరితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. దేవా, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు గర్భమును ధరించులాగున చేశావు, కానీ గర్భము ధరించినటువంటి సుఖమేమీ లేదయ్యా. నేను నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, బాధతో విలవిలలాడుచున్నాను. అలా ఆ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఏం చెప్పాడంటే, ఒక విధంగా ఓర్చుకోవాలి అన్నట్టుగా చెబుతూ, నీ కడుపులో 2 కుమారులు ఉన్నారమ్మా, అందుకే నీకు ఈ ఆయాసము. ఆ 2 కుమారులు 2 జనాంగాలకి ఆద్యులవుతారు. ఆ 2 జనాంగము బలిష్టమై ఉంటారు. అయితే ఒక జనాంగము కంటే మరొక జనాంగము బలిష్టంగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. ఇక మరో విషయం ఏంటంటే, అందులో మొదటగా జన్మించిన వాడు చిన్నవానికి దాసుడగును అని అంటున్నాడు. అంటే అన్న తమ్ముడికి దాసుడవుతాడు. ఇది జరగబోయేటువంటి విషయముగా దేవుడు చెప్పడం జరిగింది. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. అలా 9 మాసాలు మోసింది, కుమారుణ్ణి కన్నది. అతడు ఎర్రగా ఉన్నాడు, చర్మం అంతా రోమములతో కప్పబడి ఉంది. అంటే ఈ ఉన్నితో చేయబడినటువంటి వస్త్రము ధరించుకున్నట్లుగా అతని శరీరము ఉన్నది. ఆ రూపురేఖలను బట్టి అతనికి ఏం పేరు పెట్టారట అంటే ఏషావు. ఏషావు అనగా క్రింద నెంబర్ ఇచ్చి రోమము లేక ఎర్రని, అంటే ఎర్రని చర్మము కలిగినటువంటి వాడుగా రోమంతో కప్పబడినటువంటి కుమారుడు అని దాని అర్థం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమెను పట్టుకొని ఉండెను. ఓకే, ఈ పెనుగులాటలో భాగంగా అతడు ఏషావు జన్మించేటువంటి సమయానికి ఇతడు ఆ అన్న యొక్క మడిమెను పట్టుకున్నటువంటి వాడుగా ఉండిండట. గనుక మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను.
యాకోబు అనేటువంటి పేరుకు అర్థం కింద ఇచ్చాడు. మడిమెను పట్టుకునివాడు లేక మోసగాడు. మోసగాడు అంటే ఈ పెనుగులాటలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మొదటగా నేను జన్మించాలి అనంటే నేను జన్మించాలి అనేటువంటి ఒక ఆలోచన అప్పటికే వారిలో కలిగింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఇక జ్యేష్ఠత్వం యొక్క హక్కులు, దాని మూలంగా కలిగేటువంటి ప్రయోజనాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, ఇంత సబ్జెక్టు వారికి తెలుసు అని నేను అనుకోవట్లేదు. కానీ ఏదో పిల్లకాయతనం అని అంటారు కదా, వీరు శిశువులుగా ఉన్నప్పుడే నేనే ముందుగా బాహ్య ప్రపంచంలోనికి వెళ్తాను అనంటే నేనే ముందుగా బాహ్య ప్రపంచంలోనికి వెళ్తాను అని అన్నట్టుగా పోటీ పడినట్లుగా మనకు కనబడుచున్నది. ఓకే, అలా యాకోబు ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, 40 ఏళ్లకు వివాహం చేసుకుంటే ఇస్సాకు, ఆయనకి 60 ఏండ్లు వచ్చినప్పుడు పిల్లలు పుట్టారు. అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత వివాహము అనంతరం 20 సంవత్సరాలకి వీరికి సంతానము కలిగింది. అంటే ఇలాంటి సంగతులను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మరి వారికి ఆరోగ్యం బాగలేదు అని అనుకుందామా? ఏంటి పరిస్థితి? రకరకాల ప్రశ్నలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, సంశయాలు కలుగుతాయి. కారణము ఏదైనా అయి ఉండొచ్చు కాక ఆలస్యం మాత్రం అయింది. అయితే ఈ భక్తులని మనం గమనించినప్పుడు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, ఇంకెంతోమంది ఉన్నారు కదా, ఎల్కానా, మానోహ, షూనేమీరాలు, ఇలాంటి వారిని అందరిని మనం గమనించినప్పుడు భక్తులలో చాలామంది ప్రారంభంలో సంతానము లేనటువంటి వారుగా కనిపిస్తున్నారు. వీరు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మనవి చేసినప్పుడు దేవుడు వారికి సంతాన ప్రాప్తిని కలుగ చేశాడు. అంటే దేవుణ్ణి కనుక మనం అడగగలిగితే, దేవుణ్ణి మనము ప్రాధేయపడగలిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అసాధ్యమును సుసాధ్యం చేస్తాడు అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు సంతానము లేనటువంటి వారు కావచ్చు, ఇంక ఇతరతరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు కావచ్చు, దేవునికి ప్రార్థన చేయటము మన వంతు. ఇక అనుగ్రహించటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. కాబట్టి సంతానము లేనటువంటి వారు లేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఉన్నారని పొంగిపోవలసినటువంటి అవసరత కూడా లేదు ప్రస్తుత కాలానికి. ఎందుకంటే పౌలు గారి యొక్క సలహాలు, సూచనలు చాలా ఉంటాయి. వివాహము చేసుకోకపోతే మేలు అని తానంటాడు. యేసుప్రభుల వారు ఏమంటారంటే కనని గర్భము ధన్యమైంది అని చెప్పి యేసయ్య అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తము ఎలాగున ఉంటే అలాగున నాకు జరుగును గాక అని అనుకోవటం, సంతృప్తి పడటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సంతానాన్ని కోరుకోవటము నేరంగా భావించబడదు, కానీ
దేవుని యొక్క చిత్తము మన పట్ల ఒకటంటూ ఉంటుంది. దాన్ని గమనించుకోవటం కూడా మనకు అవసరమైనటువంటి విషయం. దేవుణ్ణి ప్రార్థిద్దాం, దేవుణ్ణి గోజాడుదాం. దేవుడు మనకు ఏది మేలో ఆ ప్రకారంగానే మనల్ని దీవిస్తాడు. అది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృప అని మనం గమనించుకోవలసినటువంటి విషయం. అంటే ఏమి జరిగినా మన మంచి కోసమే, మన మంచి కోసమే. అయితే ఇక్కడ అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, మిగిలిన భక్తులు కానీ మాకు సంతానము లేదు అని గోజాడేదాకా దేవుడు ఎందుకు ఆగాడు? ఎందుకు ఆగాడు అనంటే, సంతానము అనేటువంటిది మా యొక్క శక్తి సామర్థ్యము అనేటువంటి ఆలోచన మనలో పెంపొందింపబడకుండా దేవుడు అనుగ్రహిస్తేనే సంతానం కలుగుతుంది అనేటువంటి అవగాహన పెంపొందింపబడటానికి అలాంటి వేచి చూసేటువంటి సమయాన్ని దేవుడు నియమించాడు. గనుక అంటే సమస్తము దేవుని వలననే అవుతుంది. మేము చిన్నవారము, సామాన్యులము. దేవుడు మహాశక్తిమంతుడు, ఆయన అనేక కార్యములు చేస్తాడు. కాబట్టి ఆయన కృప వలనే మేమేమైనా చేయగలుగుతాము. ఆయన మాకు అనుగ్రహిస్తేనే మేము పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మనబోటి వారము అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఇలాంటి వాటి ద్వారా మనకు ఒక ఇండికేషన్ ఇవ్వబడుచున్నది. 27వ వచనం, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, అంటే యవన ప్రాయంలోనికి వచ్చేసారనమాట. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. అతని ఆసక్తి కొలది అతడు విలువిద్యను నేర్చుకున్నాడు, వేటాడటము నేర్చుకున్నాడు. వేటాడటము అంటే జంతువులని వేటాడి వేట మాంసమును ఇంటికి తీసుకురావటం అనేటువంటిది అలవాటుగా చేసుకున్నాడు. అంటే ఉదయం లేవగానే అడవికి వెళ్ళటం, వేటాడటం, ఏదో ఒకదాన్ని పట్టుకురావటం, ఇంట్లో వండించుకోవటం, కుటుంబానికి పెట్టి తాను భుజించటం అనేటువంటిది తనకు నిత్యకృత్యంగా మారిపోయింది. అంటే అతడు ఎక్కువగా అడవిలో గడిపేటువంటి వాడు, అందుకే అరణ్యవాసిగా ఉండేను అని అంటున్నాడు. యాకోబు మాత్రం ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటువంటి వాడు కాదు. యాకోబు సాధువై, సాధువు అంటే వేటాడటము అనంటే వేటకి ఇప్పుడు ఒక జంతువును చంపగలిగేటువంటి సాహసం కావాలి, ధైర్యము కావాలి, నైపుణ్యము కావాలి. ఈ జంతువులను చంపటాన్ని కొంత మన వాడుక భాషలో కఠినత్వము అని కూడా అంటారు. అందుకే ఈ మాంసమును అంటే జంతువులను, కోళ్ళని కోసి అమ్మేటువంటి వారిని ఏమంటుంటారంటే కటికవారు అని అంటుంటారు. కటికవారు అని అంటే కఠినులు అనేటువంటి ఆ పదములో నుండి కటికవారు అనేటువంటి మాట వచ్చింది. అంటే వీళ్ళకి ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, పోరాటం ఉంటుంది, పటుత్వం ఉంటుంది. ఇక అన్నిట్లో వారు మానసికంగాను శారీరకంగాను ఒక రకమైనటువంటి పరిస్థితులు, అంటే ఏమనాలి, ఇదే ఆ ధైర్యవంతులుగా ఉంటారు. ఇంకా వేటాడటం అంటే రకరకాలైనటువంటి జంతువులతో వేటాడటం ఉంటుంది.
ఆ రకంగా వారు ఆరితేరినటువంటి వారుగా మనకు కనిపిస్తారు. సాధువు అంటే ఏంటి? సాధువు అని అంటే లోబడి ఉండటం, మృదుత్వంగా ఉండటం, నెమ్మది కలిగి ఉండటం, హాని చేయటానికి భయపడటం, మెత్తని తనముతో ఉండటము. ఇది సాధువు అనేటువంటి మాటకు ఉండేటువంటి విధములైనటువంటి అర్థాలు. అంటే ఇతడు పెద్దవాడేమో వేటగాడుగా ఉండిండు, చిన్నవాడేమో తల్లి కొంగుచాటు కుమారుడుగా ఇంట్లోనే ఉండి అమ్మ చేస్తున్నటువంటి పనులను చూస్తూ అమ్మ చేసేటువంటి పనులని నేర్చుకున్నాడు. అంటే వంట రూము కళాకారుడయ్యాడు. ఓకే, ఏం చేసేవాడట? ఇస్సాకు సాధువై గుడారములలో నివసించుచూ ఉండేను. అంటే ఇంట్లోనే ఉంటూ ఉండేను యాకోబు. 28 వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక ఇస్సాక్ అంటే అతనికి ఇష్టం. జాగ్రత్తగా ఓకే. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను, అంటే ఏశావును ప్రేమించాను. ఏశావు అంటే ఇస్సాకుకు ఇష్టం. రిబ్కా యాకోబును ప్రేమించాను, ఎందుకంటే ఇంట్లో సహాయం చేస్తున్నాడు. అంటే తండ్రికి ఒక కుమారుడు ఇష్టం, తల్లికి మరో కుమారుడు ఇష్టం. వారి వారి వృత్తులను బట్టి, వారి వారి యొక్క మానసిక స్థితులను బట్టి వారు వాళ్ళకి దగ్గరయ్యారు. తండ్రికి ఒకరు దగ్గరయ్యారు, తల్లికి మరొకరు దగ్గరయ్యారు. ఒకనాడు అంటే ఇప్పుడు రిబ్కాకి యాకోబు ఎందుకు ఇష్టమై ఉంటాడు, ఎందుకు ప్రేమించి ఉంటుంది అంటే 24 గంటలు ఆమె కళ్ళ ముందే ఉంటున్నాడు, ఆమె పనులలో సహాయముగా ఉంటున్నాడు. క్రింద గమనిద్దాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, కలగూర వంటకం వండేటువంటి నైపుణ్యం, ఈ పాకశాల నైపుణ్యము యాకోబుకి వచ్చింది. అంటే ఈ వంటను నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు? తను తెల్లారు లేస్తే వంటగదిలోనే ఉంటున్నాడు కాబట్టి, అమ్మతో పాటే ఉంటున్నాడు కాబట్టి అమ్మ చేసే పనులను చూస్తున్నాడు. అమ్మ ఏ విధంగా చేస్తున్నదో చూసి నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడై ఒకరోజు కలగూర వంటకము వండాడు. కలగూర వంటకములో ఇంకా ఏం వండాడు మనం గమనించినట్టయితే, ఏశావు అలసిన వాడై, అంటే వేటకు వెళ్ళాడు, బాగా అలసిపోయాడు. ఏశావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఏశావు పుట్టినప్పుడు ఏశావు అని పేరు పెట్టబడింది. పెరిగిన తర్వాత, అంటే ఈ సమయం వచ్చిన తర్వాత అతనికి ఏదోము అని పేరు పెట్టబడింది. ఏదోము అనేటువంటి మాటకు కూడా ఎర్రని అనేటువంటి అర్థం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆ పేరు ఎందుకు పుట్టిందంటే, అక్కడనేమో బై బర్త్ ఎర్రని వాడుగా పుట్టాడు, రోమము కలిగినటువంటి వాడుగా పుట్టాడు కాబట్టి ఏశావు అని పేరు పెట్టారు. ఇక్కడ ఏదోము అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఎర్రని వంటకము అనంటే అతడు ఇష్టపడేటువంటి వాడు అనేటువంటి ఉద్దేశంతో అతనికి ఏదోము అనేటువంటి పేరు వచ్చింది. ఆ రకంగా ఇక తదనంతర కాలంలో అతడు ఏదోముగానే పిలువబడ్డాడు కాబట్టి ఏదోము సంతానము కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదోమీయులు అనేటువంటి పేరు వచ్చింది. ఏదోమీయులు అనగా ఈ ఏశావు సంతానమే. ఎందుకు అలా అయ్యారంటే, ఇప్పుడు ఈ వంటకమును కోరుకున్న దాన్ని బట్టి
అతనికి ఆ ఏదోము అనేటువంటి పేరు వచ్చింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడగగా, కడుపులో ఉన్నప్పుడు నేను మొదటగా జన్మించాలి అనేటువంటి దృక్పథముతో అన్న యొక్క మడిమెను పట్టుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. కాకపోతే అప్పటికి జ్యేష్ఠత్వపు హక్కులేంటి, దాని ఆశీర్వాదం ఏంటి, ప్రయోజనాలేంటి, ఇంత మ్యాటర్ అతనికి తెలియదు. కానీ ఈ ఎదిగిన సమయానికి విషయం బాగా బోధపడింది. జ్యేష్ఠులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి యాకోబు, నాకు జ్యేష్ఠత్వపు హక్కు ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. దానికోసమే కొంత ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా మనకి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏశావు ఆకలితో ఉన్నాడు. నేను ఆకలితో ఉన్నాను కాబట్టి నువ్వు వండిన వంటకము నాకు పెట్టుము అని చెప్పి ఏశావు అడిగితే, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, అవకాశంగా తీసుకొని యాకోబు ఒక విధంగా ఏశావుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే మోసగాడు అని అంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమని? నీ జ్యేష్ఠత్వపు హక్కును, ఆ రైట్ ఏదైతే ఉంటుందో ఆ హక్కును నాకు ఇచ్చినట్లయితే నీకు ఈ కూర ఇస్తాను, ఈ వంటకము పెడతాను అని అన్నాడు. ఇక్కడ ఈ ఆకలి అనేటువంటి దాని మీదనే దృష్టి కలిగినటువంటి ఏశావు రెప్పపాటున తన విచక్షణని కోల్పోయాడు. తన యొక్క వివేకాన్ని కోల్పోయి, ఓదికు ప్రాణం పోతుంటే బోడి జ్యేష్ఠత్వము ఎవరికి కావాలి అన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో మాట్లాడాడు. ఇది చాలా పెద్ద పొరపాటు. జీవితంలో మిస్టేక్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, దాని యొక్క ప్రభావము ఎంత తీవ్రంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ సందర్భము, ఈ సంఘటన ఒక ఉదాహరణ. దీని గురించి దేవుడు కొంచెం ఘాటుగా మాట్లాడాడు కూడా. ఇప్పుడు నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇమ్మని అడిగినప్పుడు ఏశావు ఏమన్నాడు? నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని నేను, అంటే తీసుకో, ఎవరు కావాలి అని ఏశావు అన్నాడు. ఆ మాటను ఉద్దేశించి దేవుడు తర్వాత కాలంలో ఒక మాట చెప్పాడు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలో రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. అంటే ఈ కూర కోసం, ఏదో ఆకలవుతుందని, ఆ పూట భోజనం కోసం, ఎలాగూ రోజు వేట మాంసం తింటున్నారు, ఒక పూట తినకపోయినా బ్రతకగలరు. కానీ ఆ మాత్రం కూడా ఓర్చుకోవటానికి ఇష్టము లేనటువంటి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దాన్ని బట్టి అతన్ని ఏమన్నాడంటే, వాడు భ్రష్టుడు, వాడు వ్యభిచారి. ఏంటి వ్యభిచారి? తన హృదయంలో, ఇప్పుడు జ్యేష్ఠత్వము అనేటువంటి దానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది,
దేవుడు కల్పించేటువంటి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి, అలవెన్స్లు అంటాం వాటిని. ఇప్పుడు దేవుని ప్రేమను కాలరాసుకుంటున్నాడు, దూరం చేసుకుంటున్నాడు. అలా ఒక విధంగా దేవుడు ఏశావును ఏ విధంగా ప్రేమించాలనుకున్నాడో, ఏ విధంగా ఆశీర్వదించాలనుకున్నాడో, ఏ విధంగా తన అందరం ఉంచుకోవాలనుకున్నాడో దానంతటిని తృణీకరించాడు ఏశావు. అందుకే భ్రష్టుడు మరియు వ్యభిచారి అని అంటున్నాడు. వ్యభిచారం గురించి మనం చెప్పుకున్నాం, శారీరకంగా జరిగేటువంటిది కాదు, మానసికంగా కూడా జరుగుతుంది అని. దేవుణ్ణి పూజించాల్సినటువంటి వారు విగ్రహాలను పూజిస్తే వారిని వ్యభిచారులు అని అన్నాడు. అంటే హృదయంలో దేవునికి బదులుగా మరొకరికి చోటిచ్చినందులకి. అలా ఇక్కడ ఏశావు దేవునికి బదులుగా ఈ పూట భోజనం కోసం స్థానం ఇచ్చాడు. అలాంటి మనసును బట్టి వాడు భ్రష్టుడు, వ్యభిచారి అని అన్నాడు. ఈరోజు ఇది దేనికి సాంకేతము? ఈ హెబ్రీ పత్రికలో దీన్ని లేవనెత్తి ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే, మీలో కూడా అలాంటి వారెవరైనా ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటి దాని గురించి కాదు, కానీ ఈ తినడం కోసము, త్రాగటం కోసము దాని మీద దృష్టి పెట్టి దాని పట్ల మనస్సు పడి దేవునికి దూరం అవ్వకండి. తిని త్రాగటము కోసము దేవునికి దూరం అవ్వకండి. దేవుడు ప్రథమము, తర్వాతనే మిగిలినవి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. దేవుని దగ్గరికి రావటానికి భోజనం అడ్డు కాకూడదు. దేవుని ఇష్టము నెరవేర్చటానికి మీ యొక్క భోజన ఇష్టము లేదంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాలు, ఆసక్తి అనేటువంటిది అభ్యంతరము కాకూడదు. అంటే మనకంటూ ఒక ఇష్టం, సంతోషం, ఆనందం, సుఖం అని కొన్ని ఉంటాయి కదా, కంఫర్ట్ జోన్లు. ఇవి దేవుని సన్నిధికి రావటానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. అలాంటివి ఏమైనా మీలో ఉంటున్నాయేమో చూసుకోండి అని అంటున్నాడు. చాలామంది ఎందుకు చర్చికి ఆలస్యమైందంటే వంట వండుకొని తిని వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్తూ ఉంటారు. క్రిస్మస్ రోజు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, అవునా? ఎందుకు చర్చికి రాలేదు అని అంటే, సరి అయినటువంటి డ్రెస్ లేదు కాబట్టి నేను రాలేదు అంటే, వీళ్ళు అనుకున్న డ్రెస్ లేదు, వీళ్ళు అనుకున్న కాంబినేషన్ లేదు, వీళ్ళు అనుకున్న కలర్ లేదు. వస్త్రాలను బట్టి దేవుని సన్నిధికి రావటానికి అది కారణం కాకూడదు. ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, వ్యక్తిగతంగా అభిరుచులు. ఇవి దేవుని సన్నిధికి రావటానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, బైబిల్ వినటానికి కానీ, ధ్యానించటానికి కానీ, దేవుని పరిచర్య చేయటానికి కానీ మన వ్యక్తిగత అంశాలు కారణం కాకూడదు. ఆ మాటకు వస్తే మన చదువులు, ఉద్యోగాలు, ఇంకా రకరకాలైనటువంటివి కూడా దేవుని పరిచర్య చేయటానికి అభ్యంతరాలుగా ఉండకూడదు. ఇక్కడ జాగ్రత్తగా మనము ప్లాన్ చేసుకోవలసినటువంటి అవసరత ఉంటుంది. ఇక్కడ చాలా వివేకం అవసరము, యుక్తి అవసరము. లేదంటే భ్రష్టుడు మనలో తిష్ట వేస్తాడు. అలా భ్రష్టుడు మనలో తిష్ట వేసినట్లయితే మనకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి అనేటువంటి మాట మన దృష్టికి తీసుకొచ్చాడు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఏశావు ఇక్కడ తెలివి తక్కువ పని చేశాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. తెలివి తక్కువ పని చేశాడు. యాకోబు చేసింది మంచిదా అనంటే, అన్న విషయంలో చేసింది తప్పకుండా ఇది మోసం. కానీ యాకోబులో మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే,
దేవునికి దేవుడు నాకు కావాలి, దేవునితో నేను ఉంటాను అనేటువంటి ఆ అభిలాష అతనిలో ఉంది. అన్నను మోసం చేయటమేమో ఆయన చేసినట్టు తప్పుగా ఎంచవలసి ఉంటుంది. దేవుణ్ణి కోరుకోవటం అనేటువంటిది అతనిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణంగా ఎంచవలసి ఉంటుంది. ఇది చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు యాకోబు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి అని అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం, తటపటాయించేటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఏదేమైనా నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. నువ్వు ఊరికనే అంటే కాదు, నువ్వు ప్రమాణం చేయము. ఆ రోజుల్లో ప్రమాణానికి చాలా చాలా విలువ ఉండేది. ప్రమాణం చేస్తే ఒకటి కట్టుబడి ఉండేటువంటి వారు, రెండవది ప్రమాణము చేసి తప్పితే వారికి శిక్షలు ఉండేటువంటివి. అందుకే ఇప్పుడు పెద్దగా భయం లేదు, కానీ మన చిన్ననాటి వరకు కూడా ఒట్టు పెట్టుకోవాలంటే జంకేటువంటి వారు. ఒట్టు మీన్స్ ప్రమాణం. అంటే ఒట్టు పెట్టుకుంటే అందులో తేడా వస్తే అది జరిగిపోతుంది. అమ్మ మీద ఒట్టు పెట్టుకుంటే అమ్మ చనిపోతుంది, నాన్న మీద ఒట్టు పెట్టుకుంటే నాన్నకేమన్నా అవుతుంది, నాకు నిన్ను ఒట్టు పెట్టుకుంటే నాకేమన్నా అవుతుంది అనేటువంటి భయాలు ఉండేటువంటివి. అంటే క్రిందటి కాలంలో ఒట్టులకి ప్రమాణాలకి ప్రాధాన్యత ఉంది. అందును బట్టి ఆ ప్రమాణము చేయాలంటే, ఒట్టు పెట్టుకోవాలంటే భయపడేటువంటి వారు, ఆ ఒట్టు పెట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించేటువంటి వారు. ఇప్పుడు ఆ ప్రమాణము అంతగా లేదు. కాకపోతే దేవుడు వెంటనే దాని యొక్క ప్రభావాన్ని చూపించడు. అవన్నీ కూడా దేవుని యొక్క మనసులో రికార్డ్ అయిపోతాయి. లేదా మనము మాట్లాడిన ప్రతి మాట, చేసేటువంటి ప్రతి పని వ్రాయబడుతుంది, వ్రాసి పెట్టబడుతుంది. వాటిని బట్టి భవిష్యత్తులో మన యొక్క తీర్పు అనేటువంటిది మన విషయమై తీర్చేటువంటి తీర్పు ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకే, రైట్. అలా నాతో ప్రమాణము చేయుము అని యాకోబు అడిగితే అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, ఎంత కమ్మేసాడు? జ్యేష్ఠత్వపు హక్కు అని చెప్పి మన తండ్రుల, మన తాతల కాలం నాటికి బలంగా ఉండేది. జ్యేష్ఠ భాగము అని ఆ పెద్ద కుమారులకు ఒక భూమో, ఒక ఇల్లు, లేకుంటే కొంత డబ్బో, ఏదో వాళ్ళకు కలిగిన దాంట్లో కొంత ప్రత్యేక భాగాన్ని జ్యేష్ఠులకు ఇచ్చేటువంటి వారు. ఇప్పుడు ఈ ఏషావు నాటి కాలమునకు ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా అలవెన్సులు వాళ్ళకు ఉండేటువంటివి. అంత గొప్ప ఆశీర్వాదమును ఆయన ఏం చేశాడంటే ఒక పూట భోజనం కోసం అమ్మేశాడు. ఇప్పుడు తెలివి కల్లోడా తెలివి తక్కువడా అని అంటే మనకు తేటగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే తెలివి తక్కువోడు. ధైర్యవంతుడు, సాహసవంతుడు, వేటాడగలిగే నైపుణ్యం ఉన్నటువంటి వాడే కానీ జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియని వాడుగా, ఒకవేళ తెలిసిన విచక్షణ కోల్పోయి అమ్మేసినటువంటి తెలివి తక్కువ వాడుగా మనకి కనబడుచున్నాడు. జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అంటే ఇది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆకలి లాంటి కొన్ని బాధలు, కొన్ని అవసరాలు, అంటే ఇక్కడ ఆకలి మరొకరికి మరొక తీరులో ఆ అవసరత రావచ్చు మరొక విధానంలో. అంటే ఇక్కడ ఆకలి అయితే మరొక దగ్గర ఇష్టము అయి ఉండొచ్చు, మరొక దగ్గర కంటికి నచ్చింది అయి ఉండొచ్చు, మరొక దగ్గర శరీర ఆశను తీర్చేదై ఉండొచ్చు, ఇంకొకరికి డబ్బాశ అయి ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొకటి. వాటిని బట్టి కూడా ఇక్కడ ఇతడు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేశాడేమో కానీ
వాటిని బట్టి దేవుణ్ణే విడిచిపెట్టేటువంటి వారై ఉండొచ్చు. ఇప్పుడు మన సహోదరులు మన సహోదరిమణులలో ఎంతమంది లేరు? లోక ఆశలను బట్టి, లోక అవసరాలను బట్టి దేవునికి దూరమైనటువంటి వారు చాలామంది ఉన్నారు. నీకు దేవుడా, ఆవిడనా ఆయననా అని అంటే ఆవిడే ఆయనే అని వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. నీకు దేవుడు కావాలా, లేకుంటే సంపాదన కావాలా అని అంటే సంపాదనే కావాలి అని వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడు కావాలా, ఉద్యోగం కావాలంటే ఉద్యోగమే కావాలి అంటే నాకు దేవుడు కావాలి, ఉద్యోగం కూడా కావాలి అనేటువంటిది అదొక తెలివైనటువంటి నిర్ణయం. అలా కాకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకేది నువ్వు ఎంచుకున్నా కూడా నీవు నీ వివేకాన్ని కోల్పోయావు అని దాని అర్థం. ఓకే, ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. మొట్టమొదట దేవుడు, తర్వాతనే మిగిలినవి. దేవుడు కూడా అదే చెప్పాడు కదా, మొదటగా నీతిని రాజ్యమును వెతకండి, ఆ తదుపరి మీకు ఏం కావాలో నాకు తెలుసు అని అన్నాడు. కానీ ఏశావుకి ఇలాంటి ఆలోచన లేకపోయింది, అమ్మేశాడు. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకు ఇచ్చాను. హ్యాపీగా ఇచ్చేశాడు. చిక్కుడుకాయ కూర మళ్ళీ వండుకుంటా కాకపోతే, కానీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు దొరుకుతుంది, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి అగ్రిమెంట్ చేయించుకున్నట్టు. మరి ప్రమాణము అంటే ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాంతో సమానం. ఒకసారి డాక్యుమెంటేషన్ అయిపోయింది అని అంటే అయిపోయినట్టు, ఇక వాడు బుట్టలో పడిపోయినట్టే, ఇక వాడేం చేయలేడు, గిలగిలా కొట్టుకోవాల్సిందే. అలా ప్రమాణము చేయించుకున్నాడు. ఆ చిక్కుడుగాయ కూరకి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. చాలా సిల్లిగా లేదు, చాలా చీఫ్గా లేదు, వీడే మనిషిన బాబు అన్నట్టుగా లేదు. అవును, అవసరాలు కొన్నిసార్లు మనల్ని అలా విచక్షణ కోల్పోయేటట్లుగా చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మనకు కూడా మన అవసరాలు మన విచక్షణని చంపేస్తాయి. అప్పుడు మనం దృష్టి పెట్టాలి, ఈ అవసరము నాకు ఇది కావాలి కావాలి, నేను వెళ్ళాలి అని చెప్పి మనకు అనిపిస్తున్నది అంటే ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని 1-2 సార్లు వెనకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరత ఇదిగో ఈ సందర్భం మనకు తెలియచేస్తూ ఉంటుంది. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. ఆ ఏశావు చక్కగా తిని త్రాగి లేచి మూతి తుడుచుకొని పోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. దేవుడిచ్చింది కాదన్నాడు, తమ్ముడిచ్చింది కావాలనుకున్నాడు. ఎంత తేడా! దేవుడిచ్చింది, స్వయంగా దేవుడు ఇచ్చినటువంటి కృపాది. దేవుడంటే ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు, ఎంత ఆలోచన ఉన్నవాడు. ఇప్పుడు ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలి, మనము ఎంతగా లోబడాలి, ఎంత వినయముగా ఉండాలి. ఎవరైనా నిన్ను పిలిచి, ఒక పెద్ద ఆయన, మంచి స్టేటస్లో ఉన్నటువంటి ఆయన, గౌరవనీయుడు, మంచివాడు, మన టీచర్ కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన తాతయ్య కావచ్చు, మన శ్రేయాభిలాషి, మంచివాడు, మంచి హోదాలో ఉన్నటువంటి వాడు, గౌరవనీయుడు. ఆయన నిన్ను పిలిచి, ఒరే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను రా అని చెప్పేసి ఆయన పిలుస్తుంటే, ఎవడికి కావాలి నీకు గిఫ్ట్ అని అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? అది గిఫ్ట్ ఏదైనా కావచ్చు, కానీ ఆయన స్థానానికి గౌరవం ఇవ్వాలి నువ్వు. ఇప్పుడు ఏశావు ఎవరిని తృణీకరించాడట? తృణీకరణ అనే పదం చాలా పెద్ద పదం. అది దేవునిని తృణీకరించాడు. దేవుడిచ్చిన బహుమానమును అంటే ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు అంటే ఒక విధంగా బహుమానం.
ఈ ఈ దేవుడు ఇచ్చిన ఆ రైట్ను ఇతడు కాలం రాస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు అంటే దేవుణ్ణి తృణీకరించాడు అందన్నట్టు. ఇప్పుడు చిక్కుడుగాయ కూర నోటికి రుచి, కడుపుకు కమ్మగా. ఈ ఈ చిక్కుడుగాయ కూర ఇచ్చేటువంటి తమ్ముడు చాలా గొప్పగా కనిపించాడు ఏశావుకి. తమ్ముడు చేసిన ప్రపోజల్ నచ్చింది ఆయనకి. నచ్చింది అంటే ఆ విచక్షణ కోల్పోయిన సమయంలో అలాంటి మనసే ఉంటుంది. విచక్షణ కోల్పోతే అలాంటి మనసే ఉంటుంది. విచక్షణ కోల్పోయినటువంటి ఏశావుకు తమ్ముడు చేసిన ప్రపోజల్ నచ్చింది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము కంటికి కనబడలేదు, అంటే కానకుండా ఉన్నాడు. దేవుణ్ణి తృణీకరించాడు, యాకోబును స్వీకరించాడు. అంటే స్వీకరించాడు మీన్స్ యాకోబు పెట్టిన ప్రపోజల్ని స్వీకరించాడు. తత్మూలంగా ఏశావు తన బ్రతుకుల్లో చేయకూడనంత నేరం చేశాడు. చాలా భయంకరంగా నష్టపోయాడు. చాలా భయంకరంగా నష్టపోయాడు. అది ఎప్పుడు తనకు తెలిసి వచ్చింది అంటే మనం భవిష్యత్తులో చదువుకోబోతాం. తన తండ్రి ఇస్సాకు గారు ఆశీర్వదించటానికి తనను పిలిచినప్పుడు తనకు అర్థమైంది. అప్పుడు మామూలుగా ఉన్నాడు, ఆకలితో లేడు. అప్పుడు జ్యేష్ఠత్వ హక్కు విలువేంటో తెలుసు ఆయనకి. ఏశావును ఇస్సాకు ఆశీర్వదించకపోవటాన్ని బట్టి అప్పుడు తెలిసింది అతనికి. అది అర్థమై ఎంతగా ఏడ్చాడు అంటే అంతగా ఏడ్చాడు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇక జీవితంలో మరలా ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎంత దారుణం, ఎంత భయంకరం, ఎంత ప్రమాదకరం. ఇది ఏశావు జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో కావచ్చు. మరి మనకు అలాంటి పరిస్థితి వస్తే, దేవుడినే మనం దూరం చేసుకుంటే, ఆయనకు జ్యేష్ఠత్వ హక్కు పోయిందేమో, మనకు నిత్య జీవమే పోతుందేమో, మనకు పరలోకమే దక్కకుండా పోతుందేమో. ఈ లోకాన్ని కోరుకొని, ఈ లోకాన్ని ఇష్టపడి, ఈ లోకం విషయంలో వ్యామోహం కలిగి, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని దక్కించుకోవాలని వాటి వెంట పరిగెత్తి పరలోకాన్ని పోగొట్టుకుంటామేమో, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామేమో. ఇక పరలోకం నాకు దక్కదు, నరకమే నాకు ఉన్నటువంటి పరిస్థితి అని అర్థమైన నాడు ఒకవేళ మనం కూడా ఏడవలసి వస్తుందేమో, మనం కూడా బాధపడాల్సి వస్తుందేమో. కానీ అప్పుడు ఏడుస్తే, బాధపడితే మనకు ప్రయోజనము ఉండదు. కనుక అవకాశం ఉన్నప్పుడే ఆలోచన కలిగి బ్రతకాలి. దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకోసమే మనము మెలకువ కలిగి ఉండాలి, ఇక్కడ జాగ్రత్త కలిగి ఉండాలి. నన్ను ఎవరైనా మోసం చేస్తున్నారా, నన్ను ఏదైనా ప్రలోభ పెడుతున్నదా, నేను దేనినైనా ఆశిస్తున్నానా, దేని వెంటనైనా పరిగెడుతున్నానా, ఆ క్రమంలో దేవునికి అయిష్టుడుగా బ్రతికి దేవుని ఆశీర్వాదమునకు, కృపకు నేను దూరం అయిపోతున్నానేమో అని చెప్పి మనం గమనించుకొని జాగ్రత్తగా ఉండి భ్రష్టుడికి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధాత్మిక సహాయంతో దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతిఫలాలకి మనము ప్రయత్నం చేయాలి. కొంత కష్టం వచ్చినా,
ఈ లోక విషయంలో కొంత అసంతృప్తి కలిగిన, కొంత అసౌకర్యము ఉన్న, కొంత ఇబ్బంది ఉన్న, కష్టం రకరకాలైనటువంటి ప్రతికూలతలు మనకు అనిపిస్తూ ఉంటాయి మానసికంగా. అయినా కూడా వాటిని తట్టుకుంటూ ఓర్చుకొని పోతే పోయింది, కానీ నాకు దేవుని సన్నిధి కావాలి, దేవుని కృప కావాలి, దైవ ఆశీర్వాదం కావాలి, నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి. అదే నాకు ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయం. అది దక్కకుండా నాకు ఇంకేది దక్కినా వ్యర్థమే. నాకు దేవుని కృప దక్కాలి, నిత్య జీవం దక్కాలి, ఆ తర్వాతనే ఏదైనా అనేటువంటి ఒక అటెన్షన్తో మనమందరము ఉండాలని నేర్పించేటువంటి పాఠము ఈ ఏశావు యాకోబుల యొక్క పాఠం.